వెల్కమ్ టు 99 టీవీ. నేను అఖిల. ఇక డీటెయిల్స్ చూస్తే వావి వరుసలు మర్చి తండ్రి కూతుళ్లపై నీచంగా కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతడిపై సైబర్ సెక్యూరిటీ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా ఆదేశాలు ఇచ్చింది. కాగా ఫ్రెండ్స్తో కలిసి ప్రణీత్ తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకర కామెంట్లు చేశాడు. దీనిపై సినీ ప్రముఖులు, ప్రభుత్వం సీరియస్ అయింది. వాబి వరుసలు మర్చి తండ్రి కూతుళ్లపై నీచంగా కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతడిపై సైబర్ సెక్యూరిటీ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా ఆదేశాలు ఇచ్చింది. కాగా ఫ్రెండ్స్తో కలిసి ప్రణీత్ తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకర కామెంట్లు చేశాడు. దీనిపై సినీ ప్రముఖులు, ప్రభుత్వం సీరియస్ అయ్యారు. వావి వరుసలు మరిచి తండ్రి కూతుళ్లపై నీచంగా కామెంట్లు చేస్తున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతడిపై సైబర్ సెక్యూరిటీ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచక ఆదేశాలు ఇచ్చింది. కాగా ఫ్రెండ్స్తో కలిసి ప్రణీత్ తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకర కామెంట్లు చేశాడు. దీనిపై సినీ ప్రముఖులు, ప్రభుత్వం సీరియస్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. అఖిల, ఏదైతే గత 2 రోజుల నుంచి తల్లి కూతుర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ యూట్యూబర్ ని ఆయన పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆయన బెంగళూరులో పోలీసు వాళ్ళు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే తండ్రి కూతుర్లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ప్రణీత్ కి ఇప్పటికే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం పాటు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ తరలించిన తర్వాత తన తరపున లాయర్లు కావచ్చు ఏదైనా దీనికి సంబంధించి ఉండాలని కూడా చెప్పారు. ఆయన ప్రస్తుతం మాత్రం చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నందుకు కూడా ఆ పోలీసు వాళ్ళని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన యూట్యూబ్ ప్రణీత్ పై ఇప్పటికే చాలా వరకు కామెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో తల్లి కూతుర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏ ఛానల్స్ అయినా కూడా దీన్ని కూడా ఇప్పటికే సిపిలు ఎంతో నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఏదైతే మంచు విష్ణు కూడా మహాశివసేన అధ్యక్షుడు మంచు విష్ణు కూడా దీనిపై స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైనా సరే ఇలాంటి అభిప్రాయ వార్తలు రాస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు తప్పవని కూడా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అంతంత గౌరవంగా ఉన్నదంటే మహిళల పైన అది తెలుగు రాష్ట్రాలను కూడా మంచు మనోజ్ చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే యూట్యూబర్స్ కావచ్చు ఏదైనా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అది ఏదైతే యూట్యూబ్ హనుమంతు ఆ ప్రణీత్ పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి 14 రోజుల పాటు రిమాండ్ తరలిస్తూ నాంపల్లి కోర్టుకు పంపినట్టు కూడా తెలుస్తుంది. అఖిల. రైట్ గోపి, థ్యాంక్ యూ.